హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా కాకరకాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఫుల్ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. దానికోసం ముందుగా 1/2 kg కాకరకాయలని తీసుకొని పైన మొత్తం పొక్కు తీసేసి ఇలా మంచిగా నీళ్ళల్లో వేసి 2 సార్లు కడుక్కోవాలి. ఇంకా అలా కడుక్కున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. మనం రౌండ్గా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అవి ఫ్రై చేసుకోవడానికి చిన్న కడాయి పెట్టేసి అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేయడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిపప్పు అండ్ కొంచెం పొట్టు తీసిన మినపప్పు కూడా వేసుకోవాలి. ఇంకా అలా వేసుకొని తర్వాత కరివేపాకు అండ్ మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలా బాగా మిక్స్ చేసిన తర్వాత అవి ఫ్రై అవుతూ ఉంటాయి. అవి ఫ్రై అయ్యేలోపు మనం దాంట్లో కావాల్సిన కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఆ కారంలో ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. దానికోసం కొంచెం ఉప్పు, 2 స్పూన్ల ధనియాలు, కొంచెం పచ్చిపప్పు, కారం అండ్ జీలకర్ర అండ్ కొంచెం కొబ్బరి తురుము. మనం కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉండాలి. ఇంకా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి కాకరకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అవి బాగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి కలర్ చేంజ్ అయ్యేలోపు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం మొత్తాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కారం యాడ్ చేసాం కదా, బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా మన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో, పప్పులో, చారులో అన్నింటిలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.